యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరము శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారము గరుడ వాహన సేవలో అలంకరించి భక్తుల దర్శనార్థం తిరువీధులలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గురువారం ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరము శ్రీ స్వామివారిని శ్రీ మహావిష్ణువు అలంకారము గరుడ వాహన సేవలో అలంకరించి భక్తుల దర్శనార్థం తిరువేదులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలను శ్రీ పంచారాత్ర ఆగమ శాస్త్రానుసారంగా ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేద పండితులు, అష్టక బృందం, పారాయణికులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కార్యనిర్వహణాధికారి జె భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇరిగేషన్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ओम तद्विष्णोर्विष्णो तत्तद्विष्णो परमं यादगिरी शृंगाग्र गुहामध्य विहारिणे सूरी भोग्याय यादाद्रि श्री नृसिंहाय मंगलम।
ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా శ్రీపాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నవాన్నిక బ్రహ్మోత్సవములు భక్తుల యొక్క దర్శనార్థమై అంగరంగ వైభవపేతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 8వ రోజు, నిన్నటి రోజున స్వామివారు తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కళ్యాణ మహోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి భగవద్ అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. ఈరోజు స్వామి గరుడ వాహనారూఢై మన అందరికి కూడా పురవీధులలో కళ్యాణమూర్తులు అమ్మవారితో కూడుకొని నిన్నటి కళ్యాణ యజ్ఞోపవిత ధారణతో కూడా మాంగళ్య సూత్ర ధారణతో మనందరికి కూడా నిన్న కళ్యాణానికి ఎవరైనా రాని పక్షంలో వాళ్ళందరికీ కూడా కళ్యాణం యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి భావనతో స్వామి ఈరోజు కళ్యాణ అలంకారంలో గరుడ వాహనం పైన వేంచేశారు. వందే పదత్రిణం శ్రేష్టం వినతానందవర్ధనం నాగాంతకం మహాశౌర్యం గరుడం విష్ణువాహనం అని చెప్పేసి మనకు చెప్తోంది. భగవంతునికి ప్రథమ వాహనం ఏంటయ్యా అంటే గరుడ వాహనం. గరుత్మంతుడు సర్వ దోషాలను నివారించేటువంటి వాడే గరుత్మంతుడు. తల్లి యందు ఏ విధంగా ఉండాలి, తల్లి యొక్క దాస్య విమోచన చేయడం కొరకు ఈ గరుత్మంతుడు పడినటువంటి శ్రమ వర్ణనాతీతం. అమృత భాండాన్ని తీసుకొచ్చేసి కద్రువ పుత్రులకు ఇవ్వడం కొరకు తన తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడం కొరకు ఆ గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చాడు. అయినా తన అమృతాన్ని ఎట్టి పరిస్థితులను ముట్టుకోకుండా అది మళ్ళీ యథాప్రకారంగా ఇంద్రుని పంపించే విధంగా చేశాడు. భగవంతుడు ఈ యొక్క తల్లి మాతృదాస్యానికి మెచ్చి నీకేం కావాలయ్యా అని అడిగితే ఏది స్వామి నిన్ను మోయడమే నాకు కావలసిన దాస్యత్వ భావము, నీవు నా మీద ఉంటే చాలు, నేను అందరికీ దర్శింపజేస్తాను. అలాగే నీ యొక్క ఆలయంలో ఎప్పుడు కూడా ధ్వజంలాగా ఎప్పుడు విరాజిల్లుతూ ఉండాలి, నీవు వెళుతున్నప్పుడు నీ ఛత్రం పైన కూడా ధ్వజంలాగా ఉండాలి. దానికి నిదర్శనం ఇక్కడ ఎప్పుడు కూడా భగవంతుని యందు ఎప్పుడు కూడా అపారమైనటువంటి భక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆయన గగనాకారం ఆకాశంలో విహరిస్తుంటే